అండి, మనం రోజు తినే ఫుడ్ వెనుక చాలా కథలుంటాయి తెలుసా? ఈరోజు మనం మనందరికీ ఇష్టమైన మసాలా దోశ, దాని పుట్టుక అంటే ఉడిపి వంటకాల వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ పురాణ కథ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఆహా, వేడివేడి మసాలా దోశ, పక్కన కొబ్బరి చట్నీ, సాంబార్, చూస్తుంటేనే నోరూరుతోంది గదా! ఈ రుచి మనందరికీ బాగా తెలుసు. కాని ఈ రుచి వెనుక వేల ఏళ్లనాటి ఒక పెద్ద రహస్యం దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఉడిపి హోటల్స్ మన దేశంలో ఏ సిటీకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎందుకు ప్రపంచంలో చాలా చోట్ల మనకు కనిపిస్తూనే ఉంటాయి. క్లీన్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, క్వాలిటీ బావుంటుందని ఓ నమ్మకం. కానీ ఎప్పుడైనా గమనించారా, అసలీ పేరు ఉడిపి అనే పేరు ఎలా వచ్చింది? దాని వెనకున్న అసలు కథ ఏంటి? అయితే ఈ కథ ఎక్కడో రెస్టారెంట్లో మొదలవలేదు. మరి ఎక్కడా? ఒక యుద్ధభూమిలో. అవును, మీరు విన్నది కరెక్టే. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో మొదలైంది. ఒక భయంకరమైన యుద్ధం మధ్యలో ఒక వంటగది రహస్యం దాగి ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధభూమికి వెళ్ళిపోదాం. 18 రోజులపాటు భీకరంగా జరగబోయే ఆ యుద్ధంలో ప్రతి రాజు ఎవరో ఒకరి వైపుండాలి. పాండవుల వైపో లేదా కౌరవుల వైపో. న్యూట్రల్గా ఉండటానికి అసలు ఛాన్సే లేదు. కాని ఓ రాజు మాత్రం ఒక డిఫరెంట్ దారినెంచుకున్నారు. ఆ రాజే ఉడుపి రాజు. ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ప్రభూ, అందరూ యుద్ధం చేస్తున్నారు, నేను మాత్రం ఏ పక్షాన నిలబడను. యుద్ధం చేసే సైనికులకు కడుపునిండా భోజనం పెట్టాలి కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇరు సైన్యాలకు, పాండవులకు, కౌరవులకు నేనే భోజనం ఏర్పాటు చేస్తాను అని అంటారు. దానికి శ్రీకృష్ణుడు సరేనంటాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆలోచించండి, ప్రతిరోజూ యుద్ధంలో వేల మంది సైనికులు చనిపోతున్నారు. సో రేపటికి ఎంతమంది బ్రతుకుంటారో ఎవరికీ తెలీదు. మరి అలాంటప్పుడు సరిగ్గా ఎంతమందికి వంట చేయాలి? కొంచెం ఎక్కువ చేసినా ఆహారం వేస్టైపోతుంది. తక్కువ చేస్తే సైనికులు ఆకలితో అలమటిస్తారు. ఇది అసాధ్యమైన పనికదా? కాని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉడిపి రాజు ప్రతిరోజూ లెక్క తప్పకుండా కరెక్ట్గా ఎంతమంది ఉన్నారో అంతమందికే వండేవారట. ఒక్క మెతుకు కూడా వృధా అవలేదు. అందరూ షాక్. అరే, ఈయన ఈ మ్యాజిక్ ఎలా చేస్తున్నారని అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆయన రహస్యమేంటో తెలుసా? ఉడికించిన వేరుశెనగలు. అవును, జస్ట్ ఉడికించిన వేరుశెనగలు. నమ్మశక్యంగా లేదు కదూ? సో ఆ సీక్రెట్ ఏంటంటే, ఉడిపి రాజు ప్రతి రాత్రి శ్రీకృష్ణుడికి కొన్ని ఉడికించిన వేరుశెనగలను నైవేద్యంగా పెట్టేవారు. కృష్ణుడు తిన్న తర్వాత ఆయన ఎన్ని వేరుశెనగలు తిన్నాడో ఆ పొట్టులను లెక్కించేవారు. ఒకవేళ కృష్ణుడు 10 వేరుశెనగలు తిన్నారనుకోండి, దాని అర్థం మరుసటి రోజు యుద్ధంలో 10,000 మంది సైనికులు చనిపోతారని. సో ఆ లెక్క ప్రకారం ఆయన 10,000 మందికి తక్కువగా ఆహారాన్ని వండేవారన్నమాట. చూశారా ఎంత అద్భుతమైన డివైన్ మేనేజ్మెంట్ స్కిల్లో? సరే, ఇప్పుడు ఈ పురాణ కథలోంచి మనం రియాలిటీలోకి వద్దాం. ఆ యుద్ధభూమిలో రాజుగారి క్యాంపు నుండి నేరుగా కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న ఒక పవిత్రమైన వంటగదికి ప్రయాణిద్దాం. ఈ కథకు అసలైన మూలం 13వ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యులవారు స్థాపించిన ఉడుపి శ్రీకృష్ణమఠం. ఇక్కడి నుంచే ఈ అద్భుతమైన ఉడుపి వంటకాల సంప్రదాయం మొదలైంది. ఇక్కడ వండే ఆహారం మొదట దేవుడికి నైవేద్యం కోసం తయారుచేశారు. దీన్నే సాత్విక ఆహారం అంటారు, అంటే ప్యూర్ వెజిటేరియన్. అంతేకాదు, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి తామసిక గుణాలున్న పదార్థాలను అస్సలు వాడరు. మహాభారతంలో ఉడిపిరాజు ఎలాగైతే సేవ చేశారో, ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఆహారమనేది ఒక సేవ. కులం, మతం, పేద, గొప్ప అనే తేడా లేకుండా ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తారు. అయితే ఒక ఆలయంలో దేవుడికి పెట్టే నైవేద్యం దేశమంతటా, చివరికి ప్రపంచమంతటా ఎలా ఫేమస్ అయ్యింది? దాని వెనుక ఒక పెద్ద చారిత్రక సంఘటన ఉంది. సో చూద్దాం. 13వ శతాబ్దంలో ఈ టెంపుల్లో ఈ వంటల ప్రయాణం మొదలైంది. అయితే 1923లో ఒక పెద్ద వరద వచ్చి ఉడిపి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దాంతో అక్కడి చాలామంది బ్రతుకుతెరువు కోసం ముంబై, చెన్నై లాంటి పెద్ద సిటీస్కి వలస వెళ్లారు. తమతో పాటు తమ వంట నైపుణ్యాన్ని కూడా తీసుకెళ్లారు. అక్కడ చిన్న చిన్న హోటల్స్ పెట్టారు. అవే మనమీరోజు చూస్తున్న ఉడిపి హోటల్స్కి పునాది వేశాయి.
మరి ఈ ఉడుపి హోటల్స్ అంత సక్సెస్ అవడానికి కారణమేంటి? ఆ పురాణం, ఈ ఆలయ సంప్రదాయం, ఆ వలసలు ఇవన్నీ కలిసి ఈ బ్రాండ్ను ఎలా నిలబెట్టాయో ఇప్పుడు చూద్దాం. మనం ఆ పురాణ కథలోని ఉడుపి రాజు నుంచి కొన్ని అద్భుతమైన బిజినెస్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్, సరైన ప్రోడక్ట్, అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన శాకాహారం. సెకండ్, సరైన గైడెన్స్, సాక్షాత్తు దైవం నుంచే ప్రేరణ పొందటం. థర్డ్, సరైన ప్లానింగ్, తన తెలివితో అంతర్దృష్టితో పరిస్థితులను ముందుగానే అంచనా వేయటం. అండ్ ఫైనలీ, సరైన మార్కెట్, యుద్ధంలో ఉన్నవాళ్లకి ఆహారం అనే ప్రాథమిక అవసరాన్ని తీర్చటం. ఇవే ప్రిన్సిపల్స్ ఈరోజు ఉడుపి బ్రాండ్ సక్సెస్కి కూడా కారణమయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ మసాలా దోశ విషయానికొస్తే, దీన్ని కనిపెట్టింది కూడా ఓ ఉడుపి రెస్టారెంట్ ఓనరే. ఆయన పేరు కె. కృష్ణరావు. నిజంగా ఉడుపి వంటకాలు ప్రపంచానికిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇదేనేమో. అందుకే చూడండి, ఈరోజు ఉడుపి హోటల్ అంటే అది జస్ట్ ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. స్వచ్ఛతకు, క్వాలిటీకి, మన సౌత్ ఇండియన్ ఆతిథ్యానికి ఒక సింబల్గా మారిపోయింది. సో, మనం మొదలుపెట్టిన దగ్గరకే మళ్ళీ వద్దాం. ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదగడం వెనుకున్న రహస్యమేంటి? కొన్ని వేరుశనగలు, ఆ కొంచెం దేవుడి మీద నమ్మకమా? ఆలోచించాల్సిన విషయమే కదా.